అండ్ 5th chapter లో నేను ఐ వాంట్ యూ టు క్లియర్లీ అండర్స్టాండ్ దిస్. చూడండి, దేవుడు మానవుని ఏ విధంగా చేశాడు. సో ఆదాము వంశావళి ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేశాను. దేవుడు ఆదాముని ఎలా చేశాడండి? మ్యాన్ డిడ్ నాట్ కమ్ ఫ్రమ్ ఏప్, మ్యాన్ వాజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుడు మనిషిని కోతిలో నుండి చేయలేదు. దేవుడు మనిషిని ఆయన రూపంలో, ఆయన పోలికలో చేశాడు. ఆడమ్ వాజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆ తర్వాత మనం చూసినట్లయితే మగవాని గాను ఆడదాని గాను వారిని సృజించి, వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టను. దేవుడు వారిని సృజించి వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టాడు. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమందు కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. చూడండి, ఆదామునేమో దేవుని పోలికగా చేశాడు, ఆదామేమో తన పోలికగా కుమారుడిని కన్నాడు. Adam was created in the image of God, but Adam gave birth to a son in his own image. Before the fall, it was the image of God. After the fall, it was the image of Adam. 1 Corinthians 15 chapter, ఇంకా first Adam, last Adam చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. Before the fall, it was the image of God. ఆఫ్టర్ ద ఫాల్ ఇట్ వాజ్ ద ఇమేజ్ ఆఫ్ ఆడమ్. పడిపోవడానికి ముందు, పాపం ఎంటర్ అవ్వడానికి ముందు అది దేవుని యొక్క పోలిక మనిషి. పాపం ఎంటర్ అయిన తర్వాత మనందరము ఆదాము పోలికలోనే పుట్టాము. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ we were in the image of Adam. అందుకనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? మనంలో ఉన్న ఆదాము ఇమేజ్ని తీసేసి దేవుని యొక్క ఇమేజ్ని, మరలా పోగొట్టుకున్న ఆ ఐడెంటిటీని, పోగొట్టుకున్న నీతిని, పోగొట్టుకున్న ఆ యొక్క ఇమేజ్ని మనలో ముద్రించి పరిశుద్ధాత్మతో మనల్ని సీల్ చేసి, మొదటి ఆదాము ఇమేజ్ని తుడిచివేసి కడవరి ఆదాము ఇమేజ్ మన పైన సీల్ చేసి ఆయన మనల్ని మరలా దేవునితో కలిపాడు. సో బిఫోర్ ద ఫాల్ ఇట్ వాజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, ఆఫ్టర్ ద ఫాల్ ఇట్ వాజ్ ద ఇమేజ్ ఆఫ్ ఆడమ్, బట్ after Jesus Christ it is again the image of God. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన నీలో నాలో దేవుడి ప్రతిబింబము కనపడుతుంది, కానీ ఆదాము ప్రతిబింబము కాదు. We are again restored back to the image of God, not under the image of Adam. అందుకనే ఒకని అవిధేయత వలన మరణం వస్తే, ఒకని యొక్క ఒబీడియన్స్ వలన నీతి దానముగా రిసీవ్ చేసుకోవడం వలన జీవం వచ్చింది. ఆ జీవం అను కృపావరము పొందుకున్న మనం మన జీవితాలలో ఏలాలి. You will rule because you have God's image on you. మనం ఎందుకు పరిపాలిస్తాం తెలుసా? దేవుని ముద్ర మన పైన ఉంది కాబట్టి. సృష్టి నీకు ఒబే అవ్వాలి, ఎందుకంటే గాడ్స్ ఇమేజ్ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, యేసుక్రీస్తుని నమ్ముకున్న నీవు నీ పైన దేవుని ఇమేజ్ తో ముద్రించబడ్డావని మర్చిపోవద్దు. యు ఆర్ సీల్డ్ ఫర్ ద డే ఆఫ్ రిడెంప్షన్ అని ఉంది. యు ఆర్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. రక్షణ పొందిన నీవు దేవుని ఇమేజ్ నీ పైన ఆయన ముద్రించాడు. సో దేవుడేమో ఆదామునేమో నా కొడుకు అని ఆయన పోలికలో చేసుకుంటే, ఆదామేమో ఆయన పోలికలో పిల్లల్ని కన్నాడు.